హాయ్ హలో నమస్తే పీపుల్ వనకం ఎల్లరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటండి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. టుడే అవర్ ఎపిసోడ్ ఈస్ ఆల్ అబౌట్ హౌ టు ప్లాన్ ఎ మల్టిపుల్ షాపింగ్స్ ఎట్ ఏ టైమ్ అండ్ నియర్ బై లొకేషన్స్ అనేది నేను ఈ వీడియోలో చూపించేస్తా. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను ఎలా చేశాను షాపింగ్ అనేది చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనల్లీ వి రీచ్ టు ద డెస్టినేషన్ అనమాట. డిమార్ట్కి వెళ్ళిపోయాము, సన్నత్ నగర్ డిమార్ట్. ఇక్కడ మాకు హౌస్ హోల్డ్ థింగ్స్ కొన్ని పర్చేస్ చేసేది ఉంది అండ్ అట్ ద సేమ్ టైం పూజ సామాగ్రి పర్చేస్ చేసేది ఉంది. డిమార్ట్కి వెళ్ళిపోతే రెండు కవర్ చేసేయచ్చు అనేసి వెళ్ళాము. ఇక్కడ కార్ట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాను. గ్రాసరీ కొన్ని పర్చేస్ చేసాం, అంత ఎక్కువ గ్రాసరీ పర్చేస్ చేయలేదు. బికాస్ గ్రాసరీ నేను ఇంకొకటి ప్లాన్ చేద్దాము అనుకున్నాము. అందుకే నేను డైరెక్ట్గా గ్రౌండ్ ఫ్లోర్ వదిలేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. ఈ మధ్యలో ఏంటో నా కన్ను బాగా క్రక్కరీ యూనిట్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఏంటో తెలీదు. సో చూసాను కొన్ని క్రక్కరీ యూనిట్. సో మనకు కావాల్సింది ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఇంకా పూజ సామాగ్రి దగ్గరికి వెళ్ళిపోయాము. బట్ గైస్, క్యారీ వాటర్ బాటిల్స్ మచ్ మోర్ ఇన్ దిస్ సమ్మర్స్ వైల్ యు ఆర్ గోయింగ్ అవుట్ సైడ్. బికాస్ చాలా ఎండలు ఉన్నాయి, చాలా డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ. నేను ఎన్ని వాటర్ తాగినా సరిపోవట్లేదు అసలు. సో బీ కేర్ఫుల్, క్యారీ వాటర్ బాటిల్స్ వైల్ యు ఆర్ గోయింగ్ అవుట్ సైడ్. సో ఇక్కడ చూస్తున్న గంట చూశాను అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి దీపాంతాలు నేను ఆల్రెడీ ఇంతకుముందు మైసూర్ నుంచి తెచ్చాను అనమాట. సేమ్ ఎందుకు మళ్ళీ అనేసి వద్దనుకున్నాను అవి. ఇక్కడ ఈ దీపాలు కూడా చూశాను. బట్ ఈ దీపాలు కొంచెం నాకు పతలాగా అనిపించింది. లైక్ ప్యాటర్న్ బాగుంది బట్ పతలాగా అనిపించింది. అంత పతలాగా వద్దు అనుకున్నా. అండ్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్న సామాగ్రిని పైన లక్ష్మీదేవి దీపాలు అవన్నీ ఉన్నాయి కదా, అవి ఉన్నాయి. అండ్ అక్కడ నేను అవి కుంకుమ పసుపు స్టోర్ చేసుకుంటారు కదా, అది తీసుకుందాం అనుకున్నా. బట్ పైన హోల్డర్ అనేది చాలా హెవీగా ఉంది ఆ చిలక, బట్ అదే పికాక్. బట్ కింద అనేది చాలా పతలాగా ఉంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కింద పడగానే కింద అనేది లొట్టలు పడిపోతుంది. అది మనము స్టోర్ చేసుకుంటాం కదా, దానికి లొట్టలు పడిపోతుంది పైన అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. సో అందుకే నాకు అంత వర్త్ ఇట్ కాదు. అది ఏమన్నా బై మిస్టేక్గా పడిపోతే కష్టం అని చెప్పేసి నేను దానికి వెళ్ళలేదు. పతలాగా ఉంది కింద అని చెప్పేసి. అండ్ ఇక్కడ హ్యాంగర్స్ చూస్తున్నా, చాలా కలర్ఫుల్గా అనిపించాయి చూడగానే. అక్కడ అటు సైడ్ ఇటు సైడ్ హ్యాంగ్ చేస్తే చాలా బాగుంటాయి అనిపించింది. బట్ నాకు అది సెట్ అవ్వదు, మాకున్న మందిర్లో అది సెట్ అవ్వదని చెప్పేసి నేను తీసుకోలేదన్నమాట. ఈచ్ వన్ 100 రూపీస్, అది బాగుంది అది. అండ్ అట్ ద సేమ్ టైం గంటలు చూస్తున్నా. ఇది ఆల్రెడీ సేమ్ గంట ఇక్కడ మా ఇంట్లో ఉంది, ఎందుకులే అని చెప్పేసి నేను ఇంతకుముందు చూపించా చూడండి, ఆ గంటకి వెళ్ళిపోయామన్నమాట. మా దగ్గర ఉన్నది 299, బట్ నేను తీసుకున్నది మాత్రం 399 పడింది. ఈ గంట అయితే భలే నచ్చింది నాకైతే. చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుంది. లైక్ ముందు శివుడు, వెనకాల నాగపాము వచ్చేసి 2 గంటలు వచ్చి భలే ఉంది. టెంపుల్స్లో అయితే బాగుంటుంది, ఇంట్లోకి అయితే సెట్ అవ్వదు. నేను చూపించా కదా, నేను లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నాను చూడండి, వాచ్ ఉన్న హ్యాండ్లో అది తీసుకున్నాను అనమాట. అది నాకు 399 పడింది. రైట్ హ్యాండ్లో ఉన్నది 299 రూపీసే, బట్ ఆ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది 399 రూపీస్. బట్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంది, బాగుందని తీసుకున్నా. ఇక్కడ నేను దీపాలు చూపిస్తున్నా కదా, ఈ దీపాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి, చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట. సో ఈచ్ 99 రూపీస్ పడింది. నేను అది కూడా తీసుకున్నా. ఇంకా హారతి ఇచ్చేది తీసుకుందాం అనేసి చూస్తున్నా. ఇక్కడ లైక్ బాగుంది, క్వాలిటీ మాత్రం బాగుంది, బట్ చిన్నగా అనిపించింది. బట్ చిన్నగా ఉన్నా పర్లేదు ఇంకా అనేసి తీసుకున్నా. ఇంకా నేను అంత ఎక్కువగా యూస్ చేయం కదా అక్కడ అని చెప్పేసి తీసుకున్నా అనమాట. అది నాకు ఎంత లైక్ 99 రూపీస్ ఏమో పడింది అంతే. అండ్ ఇక్కడ ఇది 299 రూపీస్ నైవేద్యం పెట్టేది. ఎంత భలే ఉందంటే క్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది, అందుకే తీసేసుకున్నాను అనమాట అది కూడా. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ మధ్యలో నా కన్ను బాగా క్రాకరీ యూనిట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి చూస్తున్నా. క్రాకరీ యూనిట్ గ్లాసెస్ బాగున్నాయి, అవి క్యూట్గా ఉన్నాయి అని చెప్పేసి చూస్తున్నా.
ఆ గ్లాసెస్ కూడా తీసేసుకున్నా. ఒక 2 భలేగున్నాయి క్యూట్‌గా అని చెప్పేసి. దెన్ ఆఫ్టర్ ఆ గ్లాసెస్ నాకు ఈచ్ వన్ 59 రూపీస్ ఏమో పడిందంతే. ఇక్కడ చెంబులు చూస్తున్నా బట్ చాలా పతలాగా ఉన్నాయి. నాట్ వర్త్ ఇట్ అనిపించింది నాకు. ఆ కాస్ట్‌కి, ఆ క్వాలిటీకి అసలు నచ్చలేదు నాకు. దెన్ ఆఫ్టర్ చెట్లు పెట్టడానికి 2 పాట్స్ తీసుకున్నా. 80 రూపీస్ పడిందంతే. ఇక్కడ బాటిల్ చెల్లికి నచ్చిందని అనింది అనేసి చూశాను. 399 రూపీస్ ఉందది. బట్ తీసుకున్నాం బ్లాక్ కలర్‌ది. తనకు నచ్చింది కదా అని చెప్పేసి అడిగిందని చెప్పేసి సోప్ హోల్డర్స్ చూశాను. ఇది నేను చేతిలో పట్టుకుంది అరౌండ్ 19 రూపీస్ ఏమో ఉంది అంతే. బట్ ఇక్కడ నాకెందుకో ఇది చాలా యూనిక్‌గా అనిపించింది. లైక్ వాల్‌కి పెట్టేస్తే అది స్టిక్ అయిపోతది. ఇంకా సోప్ హోల్డ్ అయిపోయి ఉంటది. మనకు కింద పెడితే ఏమవుతదంటే వాటర్ పడినప్పుడల్లా సోప్ కరిగిపోకుండా ఇలా గోడకు పెడితే హ్యాంగ్ అయిపోతది కదా అనేసి అనుకున్నాను. బట్ అది ఎంత స్టిక్ చేసినా స్టిక్ అవ్వట్లేదు. అరే! ఇదేదో మోసం ఉందని చెప్పేసి అది తీసుకోలేదనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనము సాల్ట్, చిల్లీ పౌడర్ అవన్నీ స్టోర్ చేసుకుంటాం కదా! సేమ్ క్వాలిటీ సేమ్ ఇక్కడ మేము యూజ్ చేస్తామన్నమాట హైదరాబాద్‌లో. సో, సేమ్ వేలో తీసుకుందాము. సేమ్ సైజుకి అని చెప్పేసి ఇక్కడ ఐడియా ఉంది కదా! ఎంత స్టోర్ అవుతది మన క్వాంటిటీ అనేది అని చెప్పేసి సేమ్ ఎతుకుతున్నా. అక్కడ ఒక డబ్బా కనిపించింది. ఇంకో దొరకలేదు. బట్ దొరకగానే ఏదో పండ్లు దొరుకుతాయి చూడు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు నాకు అవి దొరకగానే పరిగెట్టుకొని వెళ్ళి చూసేసాననమాట. సో, తీసేసుకున్నాను. ఒక 3 4 తీసుకున్నాను. 99 రూపీస్ ఈచ్ పడింది. క్వాలిటీ మాత్రం బాగుంది. అక్కడ నా వెనకాల చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి చూడండి, అవి కూడా తీసుకున్నా. అదొకటి 49 59 రూపీస్ పడింది. అవి కూడా ఒక 4 5 తీసుకున్నా. అవి కూడా బాగున్నాయి. క్వాలిటీ బాగుంటుంది. స్టీల్ క్వాలిటీ బాగుంటుంది. ప్లాస్టిక్ అనుకుంటాం కానీ అది చాలా రోజులొస్తుంది. అండ్ చాలా బాగుంది కూడా క్వాలిటీ. మేము ఇక్కడ హైదరాబాద్‌లో యూజ్ చేస్తున్నాం. సో, అందుకే అక్కడికి కూడా సేమ్ వేలో తీసుకున్నా. అండ్ మగ్స్ కావాలని చెప్పేసి మగ్ సెక్షన్‌కి వెళ్ళిపోయాననమాట. ఇక్కడ నాకు ఈచ్ మగ్ ఎంతో పడింది, 30 రూపీసో 40 రూపీసో పడింది అనుకుంటా. 29 రూపీసో ఎంతో పడింది. 29 49 పడింది అంతే అనుకుంటా. 49 రూపీస్ అక్కడ కనిపించింది కదా! 49 రూపీస్ పడింది. యాష్ కలర్‌లో తీసుకున్నా అనమాట. 2 మగ్స్ తీసుకున్నా. అక్కడ అని చెప్తున్నావు ఎక్కడ అనేసి మీరందరూ ఆలోచిస్తుండొచ్చు. ముందు వ్లాగ్స్ వస్తాయి. బ్యూటిఫుల్ ఈవెంట్ ఉంది మా ఇంట్లో. సో, ఆ వ్లాగ్స్ అన్నీ నేను చూపించేస్తా. అప్పుడు రివీల్ చేస్తా ఎక్కడ అనేది. ఇక్కడ అండ్ నాకు దోస పెనం కూడా కావాలుండే. సో, చూస్తున్నా దోస పెనం క్వాలిటీ ఏంటి అనేసి. కింద దోస పెనంకి ఎప్పుడే కానీ క్వాలిటీ అనేది థిక్‌గా ఉంటే దోస అనేది క్రిస్పీగా వస్తదనమాట. పతలాగా ఉండకూడదు. థిక్‌గా ఉండాలి. సో, 299 ఉండే, 399 ఉండే. 2 ఉండే దోస పాన్స్. బట్ ఐ టుక్ 399 వల్ల అనమాట. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే ఏంటంటే దోస మనకు మంచిగా క్రిస్పీగా వస్తది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మాడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ చెల్లి బొమ్మ చూసిందనమాట. చాలా క్యూట్‌గా ఉంటాయి టాయ్స్ అవన్నీ ఆ డీమార్ట్‌లో. సో, చూసాము కాసేపు అలాగా. అండ్ ఇంకా స్టీల్ సెక్షన్‌కొచ్చేసామనమాట. స్టీల్ సెక్షన్‌కొచ్చేసి నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాము. అక్కడ నేను చేతిలో పట్టుకున్న గరిటె ఉంది కదా! అది నాకు 79 రూపీస్ ఏమో పడింది. అది తీసుకున్నా. అండ్ అట్ ద సేమ్ టైమ్ రైస్ మిక్స్ చేస్తాం కదా! అది కూడా తీసుకున్నా. అది నాకెంతో పడిందబ్బా! 69 రూపీసో 79 రూపీసో పడింది. ఇంకా సాంబార్ కలుపుతాం కదా! అది కూడా తీసుకున్నా. గరిట అది 49 రూపీస్ 59 రూపీస్ పడిందంతే. ఇక్కడ నేను చూస్తున్నా కదా! అది వెల్లుల్లి దంచుకుంటారు. అది తీసుకున్నాను. నాకు 399 రూపీస్ పడింది. కొంచెం కాస్ట్లీ అనిపించింది. బట్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంది. అందుకే ఇంకా తీసేసుకున్నా ఎలా అయినా పర్వాలేదనేసి. అండ్ కోమ్స్ కూడా తీసుకున్నా. నాకు 4 కోమ్స్ ఏమో 80 రూపీస్ ఏమో పడిందంతే. ఇక్కడ స్టీల్ బాటిల్ చూస్తున్నా. బట్ అంత క్వాలిటీ నాకంత నచ్చలేదు. అక్కడ బబుల్స్ ఉంటే బబుల్స్ ఊపుతారు కదా! అది ఉంటే జస్ట్ చూశాను. బట్ తీసుకోలేదు. అండ్ ఇక్కడ నేను అది ఆలూ స్మాషర్ ఉంటుంది కదా! అంటే పప్పు స్మాష్ చేసుకోవచ్చు, ఆలూ స్మాష్ చేసుకోవచ్చు కదా! అది కూడా తీసుకున్నా. 49 రూపీస్ ఏమో పడింది. ఇంకా అయిపోయింది నా హౌస్ హోల్డ్ థింగ్స్. మ్యాండేటరీ థింగ్సే తీసుకున్నాం. ఇప్పుడు అంత ఎమర్జెన్సీగా అన్నీ అవసరం లేదు. మ్యాండేటరీ ఏవైతే యూస్‌ఫుల్ ఉంటాయో అవి మాత్రమే తీసుకున్నా అనమాట. అన్నీ తీసుకోలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనము వెళ్తే అన్నీ కవర్ చేయాలి కదా! అందుకే థర్డ్ ఫ్లోర్‌కి కూడా వెళ్ళిపోయి క్లాత్స్ చూశాను. డీమార్ట్‌లో సమ్మర్ కలెక్షన్ చాలా బాగుంది. ప్లాజోస్ కానీ, లైక్ షరారాస్ కానీ,
షర్ట్స్ చాలా బాగున్నాయి. ఇది సమ్మర్కి సంబంధించిన కలెక్షన్ కాదు, బట్ ఈ షర్ట్స్ మాత్రం చాలా క్యూట్గా అనిపించాయి. హ్యాండ్స్ అవన్నీ మాకు చాలా భలే అనిపించాయి హ్యాండ్స్. ఇప్పుడు బ్లాక్ షర్ట్ చూడండి, హ్యాండ్స్ ఎంత బాగున్నాయో, చాలా క్యూట్గా అనిపించింది ఈ షర్ట్. సో చూసాము బట్ తీసుకోలేదు. డోర్ మ్యాట్స్ తీసుకుందాము అనుకున్నాను, బట్ డోర్ మ్యాట్స్ ఏంటంటే పాలిస్టర్ మిక్స్ ఉందన్నమాట. ఇందులో పాలిస్టర్ మిక్స్ ఉంటే మనము కాలు తడితో వెళ్ళినా కానీ వాటర్ అబ్జర్వ్ చేయదు, అది వేస్ట్ అనిపించింది. తీసుకొని కూడా నాకు అంత డోర్ మ్యాట్స్ నచ్చలేదు, ఇంకా వేరే దగ్గర చూద్దామని చెప్పేసి వదిలేశాను. అండ్ ఫుట్వేర్ చూసాము, బట్ నాకు నచ్చినవేమో నా సైజు లేవు, నాకు నచ్చనివేమో నా సైజు ఉన్నాయి. ఇంకా వద్దులే, ఎందుకు ఉన్నవి యూజ్ చేసుకుందామని చెప్పేసి ఫుట్వేర్ జోలికి వెళ్ళలేదనమాట. ఇంకా అలా చూసేసి వచ్చేసాము. వీఆర్ బ్యాక్ టు మోతీనగర్ అగైన్. సనత్ నగర్ నుంచి మోతీనగర్కి వచ్చేసాము. ఇక్కడ డిజిటల్ ఫ్యాషన్ స్టూడియో, డిజిటల్ హెచ్డి వీడియోగ్రఫీ అనేసి మోతీనగర్లో ఒక చిన్నది ఫోటో ఫ్రేమ్ చేసేది ఫొటోస్ స్టూడియో ఉంటుంది. ఆ స్టూడియోలో నేను ఫొటోస్ ఆర్డర్ ఇచ్చి చేద్దాము అనుకున్నాను, లైక్ దేవుడి ఫొటోస్. సో ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను అనమాట. క్వాలిటీ మాత్రం భలే ఉంటుంది. మేము ఇక్కడ ఇంట్లో యూస్ చేస్తున్నాము లైక్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో బాగుంది అని చెప్పేసి మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళి నేను ఫొటోస్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాను. ఎండ మాత్రం మామూలుగా లేదు. సో ఇక్కడ శ్రీ బాలాజీ స్టీల్ స్టోర్కి వచ్చాను. నాకు దేవుడి సామాన్లు అక్కడ కొన్ని దొరకలేదన్నమాట. చెప్పాను కదా, నాకు క్వాలిటీ నచ్చలేదు చెంబులు అవన్నీ చెప్పేసి అందుకే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నా, నాకు టీ ట్రే కావాలండే. నాకు టీ ట్రే అనేది దొరకలేదు డిమార్ట్లో. సో ఇక్కడికి వచ్చి టీ ట్రే చూస్తున్నా, లైక్ ఆప్షన్స్ ఉంటాయి కదా, చాలా ఆప్షన్స్ అన్నీ చూస్తున్నాయి తీసుకుందామని చెప్పేసి నేను ఇప్పుడు హోల్డ్ చేశాను చూడండి. అది తీసుకున్నా. నాకు అది అరౌండ్ 450 ఏమో పడింది. నేను ఇందాక హోల్డ్ చేసింది తీసుకున్న, ఆ సైజులో తీసుకున్నా. ఇది చాలా బరువుగా ఉంది, అంత బరువుగా ఉంటే టీ పెట్టుకుంటే ఇంకా బరువు అయిపోతుంది అని చెప్పేసి ఇది నేను ఇప్పుడు చూపిస్తుంది తీసుకున్నా. అందులో కొంచెం పెద్దది తీసుకున్నాను అనమాట ఆ ట్రేలోనే. ఇది వాటర్ వేసేది మగ్, బట్ అలా ఉన్నప్పుడు అలా తీసుకుంటే ఏమవుతుందంటే అందులో మనం వాటర్ పోస్తున్న యూస్ చేస్తున్న కొద్దికి మన హ్యాండ్లో ఉన్న డస్ట్ మొత్తం అందులోకి వెళ్ళిపోయి అక్కడ బ్లాక్గా అయిపోతుంది అండ్ ఇరిగిపోతుంది అని చెప్పేసి నేను దానికి వెళ్ళలేదు. ఈ మగ్ తీసుకున్నా అనమాట. ఇలా ఉంటే మనకు హోల్డ్ చేయడానికి కూడా బాగుంటుంది, వాటర్ ఎక్కువ పడతాయి అండ్ యూస్ చేయడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి అది తీసుకున్నా. అండ్ సీజర్ తీసుకున్నా. లైక్ చెప్పాను కదా, మ్యాండేటరీ యూస్ఫుల్ ఎమర్జెన్సీగా ఉండే థింగ్స్ మాత్రమే తీసుకుంటున్నా అనమాట. ఇప్పుడు సీజర్ తీసుకున్నా. అండ్ నేను అక్కడ నచ్చలేదు చెంబులు, ఇక్కడ తీసుకోవాలి అన్నీ చెప్పాను కదా. సో ఇక్కడ కూడా ఈ క్వాలిటీ ఎందుకో నాకు అంత నచ్చలేదు. ఇది బాగానే ఉంది, 495 ఏమో చెప్పారు. ఓకే అనిపించింది, బాగానే ఉంది అనిపించింది. బట్ ఒకటే మోడల్ ఉంది, ఇది ఒకటే మోడల్ ఉంది. సరే ఇంకా వేరే షాప్స్ ఏమైనా చూద్దాము అని అనిపించింది. ఇక్కడ ఈ షాప్ ఏమో బోరబండ. నేను ఇంతకుముందు డిమార్ట్కి వెళ్ళిందేమో సనత్ నగర్ అండ్ ఫొటోస్ ఆర్డర్ ఇచ్చిందేమో మోతీనగర్. అలా ఎండలో పడి తిరుగుతున్నాం అనమాట. ఇంకొకటి నాకు చిన్నది నైవేద్యం పెట్టేది కావాలండే అనమాట. నిత్య నైవేద్యం పెడతాం కదా, అప్పుడు కొంచెం కొంచెంగా పెట్టడానికి చిన్నది నైవేద్యంది తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకే చూస్తున్నా, కానీ అన్నీ పతలాగా అనిపించాయి నాకు. కాస్ట్ తక్కువే ఉన్నాయి, బట్ పతలాగా 40, 50, 55, 60, 65, 70 అలా ఉన్నాయి. సైజుని బట్టి క్వాలిటీని బట్టి ఉన్నాయి, బట్ అన్ని పతలాగా అనిపించాయి. ఇది కొంచెం బాగానే ఉంది, బట్ ఎందుకో నాకు అంత పెద్దగా అవుతుంది అనిపించింది. ఎందుకంటే మేము ఆల్రెడీ పెద్దది డిమార్ట్లో తీసుకున్నాం కదా. సో అండ్ ఇప్పుడు చేతిలో పట్టుకున్నా కదా, అది తీసుకున్నా. నాకు అది ఎంతో పడిందబ్బా, అంత గుర్తులేదు కాస్ట్, బట్ తక్కువనే పడింది, బిలో 50 పడింది. అది ఆ చిన్నది తీసుకున్నా. ఈ ప్లేట్ తీసుకుందాం అనుకున్నా, నచ్చింది, ఓం ఉండి భలే ఉంది. బట్ ఏమవుతుందంటే అలాంటి ప్లేట్స్లో మనము ఆయిల్ పెట్టేసి దీపం పెడతాం కదా, దీపం పెట్టినప్పుడు అంత బ్లాక్ అయిపోతుంది అనమాట, ఆయిల్ అంత వెళ్ళి. అందుకే వద్దు అనుకున్నా. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది విభూది వేసేది అనమాట. కింద అక్కడ దీపం పెట్టి కింద నేను ఇప్పుడు చూపించాను కదా, అక్కడ దీపం ఒత్తు వేసి దీపం వెలిగించి దానిపైన అది పెట్టిన తర్వాతకి ఇందులో సాంబ్రాణి వేసి సాంబ్రాణి అలా క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేస్తే ఇల్లంతా సాంబ్రాణి అవుతుంది. అది 2500 అన్నారు. ఇప్పుడు అంత
అంత కాస్ట్ పెట్టి అది కొనడం అంత మ్యాండేటరీ కాదని చెప్పేసి నేను కొనలేదు. అండ్ దిస్ సాంబార్ వన్ ఐ టుక్ అనమాట. సాంబార్ వేసేది అది తీసుకున్నా. మళ్ళీ అదే షాప్కి వచ్చా నాకు దొరకక వేరే షాప్స్లో చపాతీ కర్ర తీసుకున్నా, అది పడింది. న్యూ సిటీ స్టీల్ ప్లాజాకి వచ్చాను. ఓకే, ఇక్కడ చూద్దాము అని చెప్పేసి నాకు అక్కడ స్టీల్ది చూపించారనమాట. ఇది నేను ఇక్కడ కుంకుమ పసుపు అండ్ అవన్నీ స్టోర్ చేసేవి తీసుకోలేదు కదా అక్కడ. నేను మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళా. ఇంకొక షాప్లో కూడా ఇలా చెంబు చూపించారు. బట్ నాకు లేటెస్ట్ది కావాలన్నమాట. డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ అనేసి షుగర్ కింద తాగాను. ఇంకా సరే దొరకట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నేను ఫోటో ఫ్రేమ్స్ ఆర్డర్ చేశాను కదా, ఆ అంకుల్ చేసి పెట్టేస్తా అని చెప్పారు. 4 ఫోటో ఫ్రేమ్స్ ఆర్డర్ చేశాను అనమాట. 30-40 మినిట్స్లో చేసి పెడతా అన్నారని చెప్పేసి నేను ఆ షాపింగ్కి వెళ్ళేసి ఈ షాపింగ్కి వచ్చానమాట. బట్ సారీ, ఆ షాపింగ్ అంతా చేసేసుకొని ఇక్కడికి వచ్చి ఇవి రిసీవ్ చేసుకుందాం అనుకున్నా. బట్ అంకుల్ నేను శివుడిది పార్వతిది ఏది పెడతామంటానో ఏమో అని చెప్పేసి ఆ ఫ్రేమ్ మాత్రం హోల్డ్లో పెట్టేసి ఇంకా 3 ఫ్రేమ్స్ చేసేసారు. సో అది నేను అక్కడికి వెళ్ళిన తర్వాతకి అంకుల్ చేస్తున్నారనమాట. ఒక 15 మినిట్స్ అలా టైం పడుతుందమ్మా అన్నారు. ఓకే, నేను వెయిట్ చేసి అది తీసుకొని వెళ్దాం అని ఆగానమాట. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళీ వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి సో చేస్తున్నారు. జస్ట్ ఆ ప్రాసెస్ని రికార్డ్ చేశారు. చాలా క్యూట్ అనిపించింది, చాలా భలే అనిపించింది నాకు ఆ ప్రాసెస్. లైక్ మంచిగా నీట్గా అది ఫ్రేమ్ పెట్టేసి హోల్డర్స్ని టైట్ చేస్తున్నారనమాట. ఆ ఫ్రేమ్ బయటికి పడకుండా నీట్గా. అండ్ ఇక్కడ హోల్డర్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు అవి పెట్టి స్టిక్కర్ వేస్తున్నారనమాట పైనుంచి. లైక్ అంటే స్టేబుల్గా ఉండాలి అని చెప్పేసి పైనుంచి స్టిక్కర్స్ వేస్తున్నారు నీట్గా. సో దట్ మనకు లైఫ్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా స్టిక్కర్స్ కూడా వేస్తే లైక్ మన చేతులు తాకి కానీ మనం క్లీన్ చేసేటప్పుడు కానీ హోల్డర్స్ అలా ఉంటే ఏమవుతుందంటే ఊడిపోతాయి కదా, అందుకని అలా స్టిక్కర్ పెట్టేస్తే ఊడిపోయే ఛాన్సెస్ ఉండవన్నమాట. లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి అలా స్టిక్కర్స్ వేసేస్తున్నారు. నాకు ఇది కాస్ట్ ఒక్కొక్కటి వచ్చేసి 150 పడింది. సో నేను 4 ఫ్రేమ్స్ తీసుకున్నా కాబట్టి 600 రూపీస్ పడింది. ఇది మనకు మోతీనగర్లో లొకేటెడ్ అయి ఉంటుంది ఈ షాప్. ఏంటంటే బోరబండ నుంచి మన బోరబండ బస్ స్టాప్ ఉంటుంది కదా, టెంపుల్ ఉంటుంది కదా, ఎల్లమ్మ టెంపుల్, దాని నుంచి కొంచెం ముందుకు మోతీనగర్ వేలో వెళ్తుంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఈ షాప్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఫొటోస్ ఫ్రేమ్స్ లైఫ్ టైం బాగుంటుంది. అండ్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ భలే ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది నాకు కంపేర్ టు అదర్ షాప్స్. సో వీ డూ ప్రిఫర్ ఆల్వేస్ దిస్ షాప్ అనమాట. సో అంకుల్ ప్యాకింగ్ చేస్తున్నారు, నీట్గా ప్యాక్ చేశారనమాట న్యూస్ పేపర్స్ పెట్టి. బికాజ్ వీ నీడ్ టు టేక్ దస్ ఫొటోస్ అండ్ వీ హ్యావ్ టు ట్రావెల్ అని చెప్పేసి నేను అక్కడే నీట్గా ప్యాక్ చేయించా. అక్కడ ప్యాక్ చేసినా కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వేరేగా ప్యాక్ చేశాను మళ్ళీ. బట్ ఆల్సో నేను అక్కడ నీట్గా ప్యాక్ చేశాను. మళ్ళీ సేమ్ షాప్కి వచ్చాను. లైక్ ఇది కొంచెం చిన్నగా ఉంది, వేరే షాప్స్లో చూద్దాం అనుకున్నా, నాకు వేరే షాప్స్లో ఏమీ దొరకలేదు నాకు. బట్ ఎమర్జెన్సీగా కావాలి ఇప్పుడు అర్జెంటుగా. సరే ఇంకా నెక్స్ట్ టైం నేను ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మంచి చూసి తీసుకుందామని చెప్పేసి ఆ చెంబు తీసుకున్నాను. అది హోల్డర్ అవన్నీ చిన్నగా అనిపించింది కొంచెం, బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అది తీసుకున్నా. అండ్ అట్ సేమ్ టైం ఈ ప్లేట్ తీసుకున్నాను, నేను ఇప్పుడు పట్టుకున్న ప్లేట్. అండ్ ఇంకా బ్యాంగిల్స్కి వచ్చేసామన్నమాట. అది తీసేసుకున్న 475 చెంబు పడింది. అండ్ నాకు 200 ఏమో అది పడిందనమాట. కుంకుమ పసుపు అవన్నీ హోల్డ్ చేసేది. ఇక్కడ అమ్మకి బ్యాంగిల్స్ తీసుకోవాలి, అంటే అమ్మకి అంటే నానమ్మకి. సో బ్యాంగిల్స్ తీసుకోవాలి, అంటే తను కొంచెం పెద్ద ఆమె కదా, ఇలా వేసుకుంటుంది అని చెప్పేసి ఎలా తీసుకోవాలని చెప్పేసి అమ్మకి బ్యాంగిల్స్ తీసుకున్నా అనమాట ఈ షాప్లో. ఆ స్టీల్ షాప్ సైడే ఉంటుంది. నేను ఇక్కడ స్టీల్ షాప్ బోరబండ అనమాట, తాజ్ బ్యాంగిల్ స్టోర్కి వచ్చేసాను అనమాట. అక్కడ బ్యాంగిల్స్ అమ్మకి తీసుకొని తాజ్ బ్యాంగిల్ స్టోర్కి, దీనికి ఈ షాప్కి అపోజిట్గా తాజ్ బ్యాంగిల్ స్టోర్ ఉంటుంది. ఇదేమో నార్మల్ చిన్న స్టోర్, దానికి నేమ్ ఏమీ లేదు. సో దిస్ ఇస్ తాజ్ బ్యాంగిల్ స్టోర్ అనమాట. ఇది కొంచెం పెద్ద బ్యాంగిల్ స్టోర్ బోరబండలో ఉంటుంది. మార్కెట్ అపోజిట్గానే ఉంటుంది. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మనకు అక్కడ. బ్యాంగిల్స్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. 1/2 అవర్ వెయిట్ చేశాను నేను ఇక్కడ ఆ బ్యాంగిల్స్ కోసం. బికాజ్
అదర్ డే ఐ కాంట్ కమ్ అనమాట. నాకు వేరే షాపింగ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కవర్ చేయాలంటే ఇప్పుడే షాప్ చేసుకొని వెళ్ళిపోవాలి అని తీసేసుకున్నా. సో యాహ్! ఇందాక చూపించిన చెల్లికి తీసుకున్నా. ఇప్పుడు నేను చూపించినవి నాకు తీసుకున్నా. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఆల్సో మై మామ్ వాంట్ మీ టు వేర్ మట్టి గాజులు అనమాట. అందుకే తీసుకున్నా. అండ్ ఇవి మమ్మీకి ఇలా సెట్ చేయించా. యాహ్! వి ఆర్ డన్ విత్ షాపింగ్ టుడే. మల్టిపుల్ షాపింగ్స్ ఇలా ప్లాన్ చేసుకున్నా అనమాట. చూసారు కదండి వీడియో. ఎలా అనిపించింది మీకు? నేను మల్టిపుల్ థింగ్స్ షాపింగ్ చేయాలన్నప్పుడు డేని ఇలా ప్రొడక్టివ్గా ప్లాన్ చేసుకుంటా అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకున్నా. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వస్తుంది. మన వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వరు అనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ సఖి సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్.